హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆశ అనేది మనిషి జీవితంలో గనక లేకపోతే, ₹1,00,00,000 పెట్టి కొన్న కారులో పెట్రోల్ లేకపోతే అది ఎలా ముందుకు సాగదో, మనిషి జీవితం నిరంతరం హ్యాపీగా వెళ్ళాలంటే ముందు ఒక ఆశ అనేది మనల్ని ఉంటుంది. అది మనల్ని తప్పనిసరిగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఆ ఆశ అనేది ఏ రూపంలోనైనా ఉండొచ్చు. కొంతమంది కష్టపడి ఆ ఆశని తీర్చుకునే వాళ్ళు అయితే కొందరైతే, కొంతమంది వేరే వాళ్ళ ద్వారా వాళ్ళ ఆశని తీర్చుకునే వాళ్ళు ఉంటారు. బట్ ఫస్ట్ దానికంటే ఇతరుల మీద ఆధారపడి ఆశలు తీర్చుకున్నది కొంచెం వీక్ అయినా సరే పర్వాలేదు. కానీ ఆ ఆశ ప్లేస్ లో అత్యాశ అనేది కనుక వచ్చి చేరితే కనుక, కారులో పెట్రోల్ ఉందని చెప్పి మన ఇష్టం వచ్చినట్లు నడిపితే ఎలా యాక్సిడెంట్ అయిపోయి కారు ఎలా డ్యామేజ్ అయిపోద్దో, మన మనస్సులోకి ఆ ఆశ ప్లేస్ లో అత్యాశ అనేది కనుక వస్తే హ్యాపీగా సాగుతున్న జీవితం ఎటువంటి స్థితికి వెళ్ళిపోద్దో తెలియజేయటానికి ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను. దాని ద్వారా పిల్లలకి, ఎస్పెషల్లీ పిల్లలకి ఇటువంటి స్టోరీస్ చూపిస్తే వాళ్ళ జీవితం ఎటువంటి ప్రమాదంలో ఉండకూడదని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి తప్పనిసరిగా ఈ వీడియోని పిల్లలకు మాత్రం చూపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక బాగా కష్టపడి చిన్నప్పటి నుంచి అనేకమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఒక మంచి స్థితిలో ఉన్న ఒక వ్యవసాయదారుడికి తాను ఇష్టపడి కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. చేసుకున్న కొన్ని సంవత్సరాల వరకు పిల్లలు పుట్టరు. అయితే ఆ విషయంలో ఏం బాధపడరు. నీకు నువ్వు, నాకు నేను ఉన్నాం కదా, మనకి ఏ ప్రాబ్లం ఉంది, పిల్లలు ఎందుకు పుట్టలేదో మనకు తెలియదు, దేవుడు మనకి ఇదే రాసాడేమో అని అనుకుని చెప్పి ఏ రోజు నిరాశ నిస్పృహకు గురవ్వకుండా ఆ ఉన్న దాంట్లోనే రేపు అనేది ఉంది, రేపు మనకు పుడతారేమో అన్న ఒక ఆశతోనే జీవిస్తూ ఉంటారు. అనుకోని క్షణాన్న తన భార్య కూడా ఒకరోజు యాక్సిడెంట్లో చనిపోతే అప్పుడు ఈయన కొంచెం కుంగిపోతాడు. డబ్బులు ఉన్నాయి, హ్యాపీనెస్ అప్పుడు వరకు ఉంది, ఏది కావాలని అది సంపాదించుకుంటున్నాడు. కానీ తన జీవితంలో సగభాగమైన ఆ భార్యను ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో కొంతకాలం బాధతో, వేదనతో, ఆవేదనతో గడుస్తున్న రోజుల్లోకి ఒక కుటుంబాన్ని దగ్గరికి తీసుకుంటాడు. అంటే ఇదివరకట్లాగా అంత యాక్టివ్గా చేయలేకపోతున్నాడు. తన భార్య ఉండేది, అన్ని అవసరాలు తోడుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలాగని వేరొకరిని పెళ్లి చేసుకునే ఆలోచన కూడా ఆయనకి లేదు. అందుకోసం ఆయన కుటుంబాన్ని దగ్గరికి తీసి, ఆ భర్త ఇతనికి వ్యవసాయానికి వాటికి తోడుగా ఉంటే ఆ అమ్మాయి, వాళ్ళ భార్య ఇంట్లో పనులన్నీ చేసి పెడుతూ ఉంటుంది. వాళ్ళకు ఒక చిన్న బాబు ఉంటాడు. వాడిని చక్కగా అది చూసి ముచ్చటేసి వాడే ప్రపంచంలాగా వాడితో ఆడుకుంటూ అన్నీ చేసుకుంటూ ఈ వ్యవసాయదారుడు తనలో పోగొట్టుకున్న సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. అలాగని ఉట్టి సంతోషాన్నే పంచలేదండి అతనికి. తను చదువుకోవటానికి అన్నిటికీ చక్కగా అతని అవసరాలన్నీ తీరుస్తూ వీళ్ళను కూడా ఏ ఇబ్బంది రాకుండా చక్కగా చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు పొలం చూడటానికి ఆ వ్యవసాయదారుడు, ఆ పనివాడు వెళ్ళేటప్పటికి తన పొలంలో బాగా తయారైపోయిన టేకు చెట్లు చాలా ఉంటాయి. అప్పుడు ఆయన ఇతనితో అంటాడు, నేను ఒక వారం రోజులు ఊరు వెళ్తున్నాను, వచ్చిన తర్వాత ఈ టేకు చెట్లన్నీ మనం కొట్టేసి అమ్మేసేద్దాము, ఈ లోపు పర్మిషన్లు ఏవి తీసుకోవాలి కదా, నువ్వు అరేంజ్ చేయించేస్తే వచ్చినప్పుడు కొట్టేద్దాం, ఇంకా ఎక్కువైతే ఎందుకు అనవసరంగా అంటే, అలాగే నయ్యా మీరు చెప్పినట్లే చేస్తానని అంటాడు. ఆయన వేరే ఊరు పని మీద వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత ఒకరోజు వాన బాగా వస్తూ ఉంటుంది.
ఆ వాన వస్తున్నట్లుగా అది తుఫానుగా మారే టయానికి ఈ పనివాడి మనస్సులో ఆలోచనలో మార్పు రావటం, అల్పపీడనం ఏర్పడటం, ఆ అల్పపీడనం తుఫానుగా మారింది. ఎందుకనంటే మనం జీవితాన్ని ఈయన కోసం నమ్ముకొని త్యాగం చేస్తున్నాం. బట్ వాట్ నెక్స్ట్? నా తర్వాత ఏంటి? నా కొడుకుని చదివిస్తున్నాడు, ఓకే. మేమంటూ చనిపోతే నా కొడుకుని చూస్తాడో లేదో, ఇంకో కుటుంబాన్ని దగ్గరికి తీస్తే అప్పుడు నా కొడుకు పరిస్థితి ఏమైపోద్ది? ఒక్కసారి మన మనస్సులోకి అత్యాశ రూపంలో అనుమానం వస్తే మనల్ని నిలువున దహించి వేస్తుంది. కుదురుగా కూర్చోనవ్వదు. వెంటనే వాళ్ళ భార్యతో అంటాడు, వాళ్ళ భార్య అంటది, ఆయన చాలా మంచివాడు కదండి, ఆయన అలా చేసేలాగా కనపడ్డాడు. వెంటనే వాళ్ళ కొడుకు కూడా విని, నాన్న మన అయ్యగారు చాలా మంచోడు, నన్ను కావలసినట్టు చక్కగా చదివిస్తున్నాడు, నాకు ఏది కావాలంటే తెచ్చి పెడుతున్నారు, నా అవసరాలన్నీ తీరుస్తున్నారంటే, అరే ఆయన చేసేది, ఆయన నిన్ను చదివిచ్చేది, ఆయన యొక్క ఆస్తులు లెక్కలు వేయటానికి, మేము చనిపోయిన తర్వాత నిన్ను కూడా మా తదనంతరం నీ జీవితం కూడా ఆయనకే త్యాగం చేయటానికి నిన్ను ఉపయోగించుకుంటాక చదివిస్తున్నాడురా. అంతేగాని నువ్వు చదువుకున్న వెంటనే నీకు పెద్ద పెద్ద ఉద్యోగాలకి పరీక్షలు రాపిచ్చేసి నీ సొంతగా సహాయం చేయి, నీ సొంతగా నీ కాళ్ళ మీద నిలబడటానికి మాత్రం ఆయన ఉపయోగపడేలాగా నాకు కనపడటం లేదు. ఎందుకనంటే మన అవసరాలు తీరుస్తున్నారు, మనం ఆయన అవసరం తీరుస్తున్నాం అంతవరకే. కానీ ఏ రోజు కానీ ఎంత ఆస్తుంది ఆయనకి, ఏ రోజైనా సరే నేను నా కొడుకు అదే ఇదిగో ఎంచుకో, వాడికి అవసరం వద్దేమో, లేకపోతే ఈ డబ్బులు తీసుకెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో, లేకపోతే ఇదిగో నీవు ఈ స్థలం కొనుక్కో, ఈ పొలం కొనుక్కో అని ఏనాడైనా అన్నాడా? అలా అనుకుని ఈయనకి ఎవరైనా ముందు వెనక ఎవరో ఉన్నారా? ఈయన దానం చేసినట్టు నేను ఎవరికీ వినలేదు. బట్ మంచి వ్యక్తే, కానీ మేమంటూ ఏదో ఒక రోజు చనిపోతే కనుక నువ్వు అన్యాయం అయిపోతావురా. అందుకోసమని నా మాటకి ఎవరు చెప్పవద్దు. ఆల్రెడీ మన అయ్యగారు ఈ టేకు చెట్లన్నీ కొట్టేయమన్నారు. కాబట్టి నేను రేపు వేరే కొనుక్కునే ఒక వ్యాపారస్తుని, ఒక చెట్లు కొనుక్కునే ఒక అతన్ని తీసుకొని వస్తాను. వచ్చిన తర్వాత చెట్లన్నీ మనమే కొట్టేద్దాం, పనులు పెట్టుకొని. కొట్టిన తర్వాత తీసుకొచ్చిన అబ్బాయికి దొంగతనంగా అమ్మేద్దాం. వానర్ గారు వచ్చిన తర్వాత మేము అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాము, కొన్ని రోజులు ఆ పొలంలోకి వెళ్ళలేకపోయాం, ఈ రోజు దొంగతనం జరిగిందని చెప్తే అయ్యగారు పెద్దంతేం పట్టించుకోర్రా, అదేంటానా ఈ కోట్లు విలువ చేసాయి కదా, కోట్లు విలువ చేసాయి కాబట్టి నేను ఈ నాటకం ఆడానురా. నేను ఆల్రెడీ ఇది చేయటాక నిర్ణయించుకునేటికి తల్లి కొడుకులు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుంటారు. సరే, ఆ వర్షం అలాగే వస్తూ ఉంటుంది. తర్వాత రోజు వెళ్ళి ఒకరిని దొంగతనంగా అమ్ముకుంటాకి అయితే చాలా ఈజీగా దొరికేస్తారు. మంచిగా అమ్మటాకంటే కనుక బేరాలు ఆడతారు, కానీ దొంగతనంగా తీసుకుంటాకంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటారు. కాబట్టి చాలా తొందరగానే దొరికాడు ఒక అతను. దొరికిన తర్వాత ఆడికి ఒకటే చెప్తాడు, మేము ఇక్కడ కొట్టిన తర్వాత ఒక్క అరగంట తర్వాత కూడా మాకు కొట్టిన ఛాయల అనుమానం కూడా కనపడకూడదు. తెల్లారి పొద్దున్న చీకట్లో మేము రాత్రుల్లో పగల కొట్టమ్ముతాం, పలానా రోజు ఈ టైంకి వచ్చి తీసుకెళ్ళిపోవాలంటే వర్షం ఉంది కదండి, మరి కొంచెం రావాలంటే కష్టం అంటే నాకు ఎన్ని తెలియదు, లేకపోతే ఇంకొని మాట్లాడుతుంటే సరే పర్వాలేదు మీకు ఎందుకు, మేము తీసుకెళ్తాం కదా అని చెప్తాం. ఆ వర్షంలో పొద్దున్నే నైట్ బయలుదేరుతా ఉంటే చీకట్లో ఈ వాళ్ళ భార్య కొడుకు కూడా ఒక్కడే వెళ్తాం, మేము కూడా అక్కడ నుంచుంటాము, అసలే ప్రమాదంగా ఉంది అని చెప్పినా సరే ప్రమాదం లేదు, ఏమీ లేదు, కొన్ని మనకి కలిసి రావాలంటే ప్రమాదాలను ఎదురు వెళ్ళాలి, అప్పుడే మనం జీవితంలో బాగుపడతామని చెప్పి అక్కడ వెళ్ళిన తర్వాత చక్కగా చెట్లన్నీ అందిన మట్టుకు
అన్ని కొట్టాలంటే కష్టం కాబట్టి ఇతనికి జీవితానికి సరిపడా డబ్బు వచ్చే అంత టేకు చెట్లు అన్ని కొట్టేసి అక్కడ వేసిన తర్వాత గాలి ఉధృతం అయిపోయేటప్పటికి కొన్ని దొంగలు ఆ పక్కనే ఒక నదిలాగా ఉంటుంది, అందులో కొట్టుకెళ్ళిపోతా ఉంటాయి. అప్పుడు ఆ తండ్రి అంటాడు, అరే చూడరా, చిన్న చిన్న కొట్టుకెళ్తే పర్వాలేదు, ఆ పెద్ద దొంగ చూడరా ఎలా కొట్టుకెళ్ళిపోతుందో, అదే లక్షల మీద ఉంటుందిరా, అంత పెద్ద మొద్దురా అది, దాన్ని వదలకూడదు అనేటప్పటికి పోతే పోనీ నాన్న ఇన్ని ఉన్నాయి కదా మనకి, ఎందుకంటే అలాగంటే వెంటరా, పుట్టిన తర్వాత అంత పెద్దాన్ని వదిలేస్తామంటే ఏంటి, నేనంటే ముసలోడిని అయిపోయాను, ఇంకా నాకు వెళ్ళి దాన్ని ఈది పట్టుకొచ్చిన శక్తి లేదు, నీకు అన్నీ చక్కగా మంచి పర్సనాలిటీ ఉంది, నీకు ఈత అవన్నీ నేర్చుకుంటున్నావు కదా, వెళ్ళి అది పట్టుకురా అంటే, సరే నీ ఇష్టం, నీకోసం వెళ్ళమంటే వెళ్ళక, లేకపోతే నువ్వు దూకు మధ్యలో చచ్చిపోతావు, నీకోసం నా కోసం నువ్వు చచ్చిపోవటం ఎందుకని ఆ కుర్రాడు దూకేస్తాడు. దూకేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ చిన్న చిన్న కర్రలు అయ్యి దాటుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ పెద్ద దొంగ ఏదైతే ఉందో దాన్ని పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత తొందరగా వచ్చారా, ఇంకా ఎదరికి వెళ్ళిపోతే నీళ్లు బాగా ఉధృతంగా ఉంటాయి, మళ్ళా అందులో పడిపోతావేమో అని ఇతను చెప్పట్టున్నాడు. కానీ ఆ కుర్రోడికి ఏం వినపట్లేదు, మాట్లాడదామన్నా సరే మాట రావట్లేదు, సైగ చేద్దామన్నా చేతులు పైకి రావట్లేదు. కానీ దొంగ అలాగే పట్టుకొని ఉన్నాడు, కొట్టుకెళ్ళిపోతున్నాడు. ఏంటి ఇంకా రావట్లేదు, ఎంతసేపు అయినా రాడని వీడి కేకలు వేస్తున్నాడు. కానీ అటేపు నుంచి ఆ అబ్బాయి దగ్గర నుంచి రెస్పాన్స్ ఉండదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత చూసేటప్పటికి అది దొంగ కాదు, ఒక ముసలి వీడిని పట్టుకొని లాక్కెళ్తా ఉంటది. ఆ సంఘటన చూసి, అంటే అప్పుడు వరకు చీకటిగా ఉండేటప్పటికి అదొక పెద్ద దొంగ అనుకున్నాడు. కానీ వెలుతురు వచ్చేటప్పటికి అది ఒక ముసలి. ఆ ముసలిని పట్టుకొని వెళ్ళిపోతా ఉండేటప్పటికి ఏం చేయాలో తెలియదు. ఈడు దూకుదామంటే ఇతను ఈత రాదు. వాళ్ళ భార్య ఈడు చూస్తూ ఉండంగానే ఆ ముసలి ఒకేసారి వెనక తిరిగి ఆ కుర్ర నెట్ట నిలువున చీల్చేసి చంపేసేటప్పటికి నెట్ట నిలువున కూలిపోతారు ఇద్దరు. ఈ లోపు వీడు అనుకున్న టయానికి అమ్ముతామని చెప్పిన వ్యాపారస్తుడు వచ్చి వీళ్ళు అక్కడ లేకుండా ఆ ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి ఆడికి వచ్చి దొరికిందే సొందని 5 పైసలు కూడా అవ్వకుండా మొత్తం చిన్న పుల్లతో సహా వేసుకొని వాడు వెళ్ళిపోతాడు. ఇదంతా జరిగిన తర్వాత వారం రోజులుగా అన్నట్టుగానే ఆ వ్యవసాయదారుడు ఊరు నుంచి వచ్చేటప్పటికి జరిగిన విషయం అంతా తెలుసుకొని ఈ పని వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏడ్చుకుంటూ కాళ్ళ మీద పడిపోయి నా కొడుకు అన్యాయం అయిపోడు దారుణంగా ఏడుస్తూ నేను అచ్చేసపోయినటికి, రే ఎంత దుర్మార్గమైన పని చేసావురా, అనవసరంగా నీలాంటి ఎదవ చచ్చినా పోయేదిరా, నేను చక్కగా నా బిడ్డలాగా చూసుకుంటున్నా నీ కొడుకుని నువ్వు జీవితంలో అన్ని అనుభవించి చచ్చిపోయే దశకు వచ్చేసావు, వాడు ఏమీ అనుభవించలేదు, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు రా, అలాంటి వాడికి మంచి జీవితం అవ్వాలి, జీవితం అంటే ఏంటో నేర్పించాలని చెప్పి నేను కూడా ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా వేరొకరిని దగ్గరకు తీసుకోకుండా దత్తత తీసుకోకుండా ఉంటా కారణం ఏంటంటే, నేను ఈ ఊరు వెళ్ళింది నాకున్న ఆస్తిపాస్తులన్నీ నీ కొడుకు పేరు మీద రాపిచ్చి వస్తున్నాను రా, ఇవిగోరా అని చెప్పి ఆ కాగితాలు చూపించినప్పటికీ ఈ తల్లి తండ్రి కుప్పగూలిపోతారు. ఆ పని వాళ్ళు ఇటువంటి నీచమైన పని చేసిన వాడివి, రేపు నీ కొడుకు పేరు మీద రాసిన ఆస్తి కోసం అని చెప్పి నన్ను చంపేసినా సరే నీకు పెద్ద విశేషం కాదని చెప్పి ఆ పేపర్లన్నీ చింపేసి ఇంటి నుంచి గెంటేసి మళ్ళొక్కసారి నీ కొడుకు మీద ఉన్న అభిమానంతో ప్రేమతో నువ్వు చేసిన పనికి నేను పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వకోకుండా నేను వదిలిపెడుతున్నాను, మరొక్కసారి ఈ ఊర్లో కనిపించావంటే గనక మీరిద్దరూ జైల్లోనే వేయించేస్తానని చెప్పడికి వాళ్ళిద్దరూ తట్టబుట్ట చదువుకొని వెళ్ళిపోతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న స్టోరీ లా అయి ఉండవచ్చు, బట్ మనకి
ఆశ, అత్యాశ అనేది మన మనిషిని ఎప్పుడు పురుకొల్పుతూనే ఉంటుంది. ఆ ఆశ మార్గంలో అత్యాశ రూపంలో ఏదో ఒక రకంగా సంపాదించు అని. కానీ మనం ఒకటి అనుకుంటే కాలం ఒకటి నిర్ణయిస్తుంది, దేవుడు ఒకటి నిర్ణయిస్తాడు. ఇతనేమనుకున్నాడు, నేను ముందు జాగ్రత్తగా పడి ఓనర్ దగ్గర నుంచి లాగేసుకుంటే నా కొడుకు బాగుపడతాడని ఇతను అనుకున్నాడు. అందుకోసం కొడుకుని చంపేసుకున్నాడు. కానీ ఆ వ్యవసాయదారుడు ఏమనుకున్నాడు, వీడి తదనంతరం నా ఆస్తి అంతా వీడికే రాస్తే వీడితో పాటు ఈ తల్లిదండ్రులు కూడా హ్యాపీగా బతుకుతారు కదా, నా పేరు చెప్పుకోనండి అనుకున్నాడు. ఇది తెలియక మనం చేసేదే నిజం అనుకొని, మనం అనుకున్నదే నిజం అనుకొని, మనం ఏది చెయ్యాలో అని చెప్పి ముందు వెనక ఆలోచించకుండా ఎక్కువగా మనకి ఎవడైతే సహాయం చేస్తాడో వాడికే దెబ్బ కొడతాం. వాళ్ళే ఈ రోజుల్లో బాగా వదిలుతున్నారు. బట్ ఏదో ఒక టైంలో వాళ్ళకి దెబ్బ తగులుద్ది, అది తగులుద్ది అనే మాటలు వింటనే గాని జరిగేది తక్కువగా కనపడుతుంది. వాళ్ళకి ఫలానా వాళ్ళని అన్యాయం చేసినందువల్ల వీళ్ళ దెబ్బ తగిలిందన్న వార్తలు మనం అతి తక్కువగా వింటాం. బట్ ఎవరికి ఏం జరుగుతుందో వాళ్ళు ఎంత బాధల్లో ఉంటున్నారని తెలియాలంటే ఎవరింట్లోకి ఎవరి విషయాల్లోకి మనం తొంగు చూడం కదండి. కాకపోతే మనం అనుకునేది ఏంటంటే వాళ్ళని అన్యాయం చేసినా వాడు హ్యాపీగా ఉన్నాడని మనం అనుకుంటాం. వాళ్ళు ఎన్ని బాధల్లో పడుతున్నారు, ఎన్ని శ్రమలు అనిపిస్తున్నారో మనకు తెలియదు. కాబట్టి మై డియర్ చిల్డ్రన్, మీకు నేను చెప్పేది ఏంటంటే కష్టపడటం నేర్చుకోండి, ఇష్టపడి కష్టపడటం నేర్చుకోండి. మీరు అనుకున్నది అనుకున్నట్లు సాధించాలంటే మీరు ఇష్టపడితే ఆ ఇష్టమే మిమ్మల్ని కష్టపడేలాగా చేస్తుంది. దాన్ని బట్టి మీరు ఏదైనా హ్యాపీగా సంపాదించుకుంటారు. అట్ ద సేమ్ టైం టీనేజ్ వచ్చేటప్పటికి అనేకమైన అత్యాశలు వచ్చి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. కానీ వాటికి లొంగకుండా ఉండాలంటే మీ మనసును చాలా అదుపులో ఉంచుకోవాలి. ఎందుకనంటే ఏం కాదు, పర్వాలేదు, ఇచ్చేసాయని పురుకొల్పుతూ ఉంటుంది. తల్లిదండ్రుల మాట వింటే కనుక వాళ్ళు జాగ్రత్తలు చెప్తారు. వీళ్ళకి చెప్తే వీళ్ళు నన్ను ఆ కోరిక తీర్చుకోకుండా చేస్తారని కనుక నువ్వు కంగారు పడి కనుక నువ్వు వెళ్ళావంటే ఎదురు దెబ్బతింటావు. అందుకోసమనే అత్యాశకపోతే అమావాస్య చీకట్లో దారి ఎలాగైతే తప్పుతామో అలాగే దారి తప్పామంటే మళ్ళా మనం వెనక్కి రావాలంటే సినిమాలలోగా వెంటనే ఒక 5 రోజుల్లోనో ఒక రోజులోనో మారిపోయి వెనక్కి వచ్చేయటం కుదరదు. దానికి చాలా టైం పడుద్ది. అందుకోసం అటువంటి బాధలు మీరు పడకూడదు. అందుకని అత్యాశకి వెళ్లకుండా ఆశతో మీ జీవితాన్ని కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.